నీకు చదువు మీద కంటే కథల మీదే జాసి ఎక్కువైపోయింది. పడుకో అమ్మా. ఊహు, నువ్వు కథ చెప్తే గానీ నేను పడుకోను. సరే, నేను కథ చెప్తాను. కథంతా విన్న తర్వాత దానిలో ఉన్న నీతేంటో చెప్పాలి నాకు. సరే. అనగనగనగా ఒక ఊర్లో కాలాలు గడిచిన చిరస్మరణీయంగా నా మనసులో లోతుగా పాతుకుపోయిన ఇద్దరి కాదు నలుగురి ప్రేమ కథ. ఇతని పేరు సుజిత్. గొప్ప నర్తకుడు, అంటే డాన్సర్. ఇతనేమో శివ, ఒక ఊర్లో బైక్ మెకానిక్. ఇద్దరి ముఖపోలికలు ఒక్కటే కాని చేసే పని వేరు, ఉండే ప్రాంతమూ వేరు. మనసే ఒక మేఘం, వలపే ఒక వర్షం, నిలువెల్లా తడిసా నేనే నిమిషం. నీ పలుకే రాగం, నీ నడకే తాళం, నీ వలనే తెలిసే వయసుకి నాట్యం. బాగుందిలే బాగుందిలే ఈ అల్లరే బుజ్జాయిలా ఆడిందిలే నా ప్రాణమే. ఓసారైనా నన్ను చూడు, ఓసారైనా మాట్లాడు, మూసిన తలుపే తీసి చూడు, వేసిన ముఖై నవ్వి చూడు. మరి అడిగెను చిన్నదాన, నేను వదలను క్షణమైన. అరే తొలి రంగులకి ఎలా మాట్లాడా ఎవరా నువ్వు? రేయ్ మాట్లాడరా బాబా. ఏట్రా లూజ్ కొబ్బరి ఎత్తున్నా? గవర్నమెంట్ బ్యాన్ చేయింది కదా. ప్యాకెట్ కొబ్బరి నూనె లేదా? ప్యాకెట్ కొబ్బరి నూనె మరి అది స్వచ్ఛమైంది నా ప్రేమలాగా. యాండి లూజ్ కొబ్బరి నూనె కల్తీదండి, అది మీ ఆరోగ్యానికి మంచిది కాదు. హాయ్. ఏం చెప్పరా? ఇప్పుడు మీ సెల్లి తిరిగి చూస్తా చూడు. రంగిలా ఊహకైన అందరంత ఎత్తులోకి మత్తులోకి దూసుకెళ్ళిపోతూ ఉన్నదే. పతంగిలా ఉన్న చోటే ఉండకుండా ఊపిరాగిపోయేలాగా ఇంగిరాలు తిరుగుతున్నదే. రంగిలా ఊహకైన అందరంత ఎత్తులోకి మత్తులోకి దూసుకెళ్ళిపోతూ ఉన్నదే. రాణిగారు, నేను మీతో ఒక విషయం చెప్పాలండి. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. నీకో మాట చెప్పాలి. అది మీరంటే నాకు ఇట్టండి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నువ్వు నాతో మాట్లాడట్లేదు, నాతో తిరగట్లేదు, నాతో మూవీకి రావట్లేదు, నాతో తినట్లేదు, అసలు ఏం చేయట్లేదు నువ్వు నాతో. అసలు నాతో టైం స్పెండ్ చేయట్లేదు నువ్వు. ఇప్పుడు నేను నీతోనే కదా ఉంది. ఇవాళ నా బర్త్డే కాబట్టి నాతో ఉన్నావు నువ్వు. ముందు మీరు కళ్ళద్దాలు తీస్తారా? మీరు ఇలా ఉంటే బాగుంటారు. నాకంటే డాన్స్ ఎక్కువైపోయింది కదా నీకు. ఏ డాన్స్ అంటావేంది? అది నా ప్రొఫెషనల్ వర్క్, ఇది నా పర్సనల్ వర్క్. రెండింటిని రిలేట్ చేయకు. ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ ఒకే లైఫ్ లో ఉన్న సంగతి మర్చిపోకు నువ్వు. ఏ ఇప్పుడు నన్ను ఏం చెప్పంటావా? నువ్వే నడిచిన దారి, నువ్వే పీల్చిన గాలి. యాలో 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 ఎంత అదృష్టం చేసుండాలో. వాటికి వల్లే నాకు అదృష్టం దక్కాలంటే యాలో 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 చెప్పవే చెలియా ఏం చెయ్యాలో. అందెలతో ఓ చిన్న సైగ చాలు, బిందెలతో నా ప్రేమ ఒంపుతాను. నెమ్మదిగా ఓ చూపే విసురు చాలు, నన్నిప్పుడే
దగ్గరకే పంపుతాను. పతంగిలా ఉన్న చోట ఉండకుండా ఊపిరాగిపోయేలాగా గింగిరాలు తిరుగుతున్నదే. దిల్ పే రంగిలా ఊహకైన అందనంత ఎత్తులోకి మత్తులోకి దూసుకెళ్ళిపోతూ ఉన్నదే. దిల్ పతంగిలా ఉన్న చోట ఉండకుండా ఊపిరాగిపోయేలాగా గింగిరాలు తిరుగుతున్నదే. దిల్ పే రంగిలా ఊహకైన అందనంత ఎత్తులోకి మత్తులోకి దూసుకెళ్ళిపోతూ ఉన్నదే. మనసే ఒక మేఘం, వలపే ఒక వర్షం, నిలువెల్లా తడిసా తడిసా నేనే నిమిషం. నీ పలుకే రాగం, నీ నడకే తాళం, నీ వలనే తెలిసే తెలిసే వయసుకి నాట్యం. బాగుందిలే బాగుందిలే ఈ అల్లరే బుజ్జాయిలా ఆడిందిలే నా ప్రాణమే. ఓసారైనా నన్ను చూడు, ఓసారైనా మాట్లాడు, మూసిన తలుపే తీసి చూడు, వేసిన ముగ్గై నవ్వి చూడు. మరి మరి అడిగెను చిన్నదాన నిన్ను వదలను వదలను క్షణమైన. అరి తొలి తొలి రంగుల కలలాగా నచ్చావే. అలా మెల్లిగా రాణి శివకి వస్తువులిచ్చి తనకు నచ్చిన విధంగా మార్చుకుంటుంది. కాని కథ అప్పుడే మలుపు తిరిగింది. ఏంటండి ఏదో అర్జెంట్గా రమ్మన్నారు? ఏటండి ఏడుతున్నారేటి? మా అన్నయ్య నాకు 2 రోజుల్లో పెళ్లి చేసేస్తానన్నాడు. ఒక పని చేద్దామండి, మనం ఎక్కడికైనా వెళ్ళిపోదామా అండి? రేపు ఉదయం 6ంటికి నేను రైల్వే స్టేషన్లో మీకోసం ఎదురు చూస్తుంటానండి. వస్తారు కదండి మీరు? శివ, ఒరే శివ, ఇక్కడ ఉంటే నేను చంపేస్తారా? ఆ రాణి వదిలేరా, దూరంగా సిటీకి వెళ్ళిపోబా. ఇక్కడ ఉండొద్దురా. రే రే హాస్పిటల్ పోండి.
లంగావని కట్టుకోవచ్చు కదా, తెలుసు కదా నాకు ఇష్టమని. సొక్క నచ్చిందండి మీకు? చాలా బాగుందండి. Sujit, I can't see you like this. Please go somewhere and take a break. Please. రాణి సుజిత్తో వెళ్ళిపోవడంలో ఎలాంటి కలుషితమూ లేదు. ఎందుకంటే శివేమో ప్రాణంగా ప్రేమించిన రాణి కంటే తన ప్రాణాలే ఎక్కువని ఊరొదిలి పారిపోయాడు. రీతు ఏమో డాన్స్ చూసి ప్రేమించిన సుజిత్ని ఇప్పుడు డాన్స్నే వదులుకోమంటుంది. శివలో ప్రేమ కన్నా పిరికితనం ఎక్కువ, రీతులో ప్రేమ కన్నా పట్టుదల ఎక్కువ. ప్రేమ అనే పదం పెళ్లిగా మారాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, అన్నిటినీ ఇష్టంగా మార్చుకోవాలి. జీవిత ప్రయాణంలో అడుగేసేవారు ఇలా ఉంటే బావుంటుందని అనుకోవడంలో తప్పులేదు. వారి ప్రేమలో మనుషులు మారలేదు, ప్రేమలో ఉన్నప్పుడు ఇష్టపడే లక్షణాలు మాత్రమే మారాయి. మరి వాళ్ళిద్దరేమయ్యారు?